వెల్కమ్ టు మోజో టీవీ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం. హస్తకళలకు ప్రపంచ గుర్తింపు తీసుకురావాలి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్లో ఏపీ యాక్ట్ సెమీ కండక్టర్ కేంద్రానికి కీలక ముందడుగు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం బింటాంగ్ అదిపూర్ణ ప్రదానం చేశారు. జకార్తాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటో ఈ అత్యున్నత గౌరవాన్ని ప్రధాని మోదీకి అందజేశారు. భారత్ ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి, ప్రాంతీయ మరియు ప్రపంచ స్థాయిలో శాంతి సహకారానికి చేసిన విశిష్ట కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఈ గౌరవం భారతదేశానికి దక్కిన మరో అంతర్జాతీయ గుర్తింపుగా భావిస్తున్నారు. ये दिया गया है यहाँ पर, और हम जानते हैं प्रधानमंत्री नरेंद्र मोदी को विभिन्न देशों द्वारा सर्वोच्च नागरिक सम्मान दिया गया है. उनके उत्कृष्ट नेतृत्व और मजबूत कूटनीति के लिए उन्हें सम्मानित किया गया है दुनिया भर के विभिन्न देशों द्वारा. और अगर हम बात करें तो वर्तमान समय में 2026 तक वे दुनिया के विभिन्न देशों से करीबन 33 अंतर्राष्ट्रीय नागरिक सम्मान प्राप्त कर चुके हैं. ये सम्मान प्रधानमंत्री नरेंद्र मोदी ने तमाम भारतवंशियों को, विकसित भारत के लक्ष्य को और भारत की जनता को समर्पित किया. ఆంధ్రప్రదేశ్ హస్తకళల పండుగ 2026 ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కళాకారులు, చేనేత కార్మికులతో నేరుగా మాట్లాడిన ఆయన వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. కళాకారుల ఆరోగ్యం, పిల్లల విద్య, మౌలిక సదుపాయాల మెరుగుదలపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాంప్రదాయ హస్తకళలకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించేందుకు ఆధునిక ప్యాకేజింగ్, క్యూఆర్ కోడ్ వంటి సాంకేతికతను వినియోగించాలని సూచించారు. లేపాక్షి వంటి సంస్థల ద్వారా మార్కెటింగ్ ను బలోపేతం చేస్తామని, వినూత్న స్టార్టప్లకు ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. మన సంప్రదాయ కళలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. స్టోరీ అంటే ఎక్స్ప్లెయిన్ మీరు కొంచెం ఆ చైర్ తీసి మీరు వెళ్ళండి. ఆమె కనపడి లేడీ ఎంటర్ప్రినర్, women entrepreneurship. హ్యాండిక్రాఫ్ట్స్. కష్టం తెలియదు. సరే ఒక ఆర్టిజన్ స్థాపించు ఎంత శ్రమ పడతారు, ఎంత కష్టపడతారు స్టోరీ అలా పెరుగుతూ ఉంటుంది. బ్రాంచ్ కొడితే ఒక 10 ఎలా వస్తుంది సైజు రావడం వల్ల చాలా టైం పడుతుంది. సబ్సిడీస్ కావాలి సార్ దీనికా. ఒకప్పుడు మనకు 600 ఉంది సార్ ఒక కేజీ. ఇప్పుడు ఎంత? 18 అయిపోయిందా? ఏం ట్రై చేస్తానా? సబ్సిడీ కావాలి సార్. we never thought of it. Subsidy for the lacquer and power. We will do it, sir. Power we have not, sir, but we'll put that. ఎంతే ఒకసారి రెండు మీరు పంపించాను. అసలు మనం had an issue of wood, sir, but that you have resolved through the wood bank. So now wood bank అదే భూన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలోని సియోల్లో సెమీ కండక్టర్ రంగానికి చెందిన ఏపీఏసీటీ సంస్థ సీఈఓ సియాంగ్ డాంగ్ లీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏఎస్ఐపి భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ లో ఏపీఏసీటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయానికి మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలో సెమీ కండక్టర్ రంగంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి ఈ రోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు ఆలయ మహాద్వారం వద్ద ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీవారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రముఖ హాస్య నటుడు తెలంగాణ మాజీ మంత్రి బాబు మోహన్ ఈ రోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల బాబు మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం ఎల్లప్పుడూ మనశ్శాంతిని ఇస్తుందని, ప్రజలంతా బాగుండాలని ఆ శ్రీనివాసుని వేడుకున్నట్టు తెలిపారు. టెంపుల్ సెట్ పెట్టిన పైకి శ్రీకాకుళం జిల్లా పట్టణ ప్రాంత ప్రజలు ప్రకృతితో మమేకం అవ్వాలంటే పార్కులే ప్రధాన వనరు అని, అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల స్ఫూర్తితో పార్కులు శ్రీకాకుళం నగరంలో అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గూనపాలెం, హడ్కో కాలనీ, ఆర్కే నగర్, అబ్దుల్ కలాం పార్క్, ఆఫీషియల్ కాలనీలను సందర్శించి 2 కోట్ల ఎయిర్పోర్ట్ అథారిటీ సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడి వారితో మాట్లాడి స్థానిక అవసరాలకు వీలుగా పార్క్ నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్ కు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం శ్రీకాకుళం కార్పొరేషన్ లో పార్క్స్ ని అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం ఒక సంకల్పంతో కృషి చేస్తుంది. మాకు ఒక మంచి ఎగ్జాంపుల్ కార్గిల్ పార్క్ లో ఒకటి క్రియేట్ చేసిన తర్వాత ఇంపాక్ట్ మేము చూసాం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం చాలా అప్రిషియేట్ చేస్తూ ఈరోజు సక్సెస్ఫుల్ మోడల్గా కార్గిల్ పార్క్ని ఏదైతే మేము రెనోవేట్ చేసాం, రీక్రియేట్ చేసాం, మంచి ఫెసిలిటీస్ అక్కడ క్రియేట్ చేస్తే పబ్లిక్ అప్రిషియేట్ చేశారు. అలాంటి పార్క్స్ మరిన్ని కావాలి ఇక్కడ శ్రీకాకుళం కార్పొరేషన్ అని వాళ్ళందరూ కూడా కోరారు. సో ఆ మోడల్ని, ఆ ఎగ్జాంపుల్ని మేము టేకప్ చేసిన తర్వాత అలాంటి మోడల్స్ ఇంకెక్కడెక్కడ చేయొచ్చని మేము చూసిన సందర్భంలో ఒక 4 నెక్స్ట్ లెవెల్ కింద ఒక 4 పార్క్స్ మళ్ళీ టేకప్ చేసాం. అందులో గోనపాలెంలో పార్కు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అబ్దుల్ కలాం పార్క్, ఆర్కే నగర్లో ఒకటి, అలాగే హడ్కో కాలనీలో ఒకటి, ఈ 4 పార్కులు కలిపి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 4 పార్కులను కూడా డెవలప్ చేస్తున్నాం. అయితే ఇందులో ఎవరు పార్క్ కోసం వచ్చినా సరే వాళ్ళకి వాకింగ్ ట్రాక్, ముఖ్యంగా పెద్దలందరికీ కూడా వాకింగ్ ట్రాక్, పిల్లలుంటే వాళ్ళకి ప్లే ఏరియా, జిమ్ ఎక్విప్మెంట్, అలాగే ఒక కాన్సెప్ట్ కూడా తీసుకున్నాం. ప్రతి పార్క్లో కూడా ఒక స్పోర్ట్ని ఎంకరేజ్ చేయాలని. అలాగా ఇప్పుడు ఇక్కడ ఉన్న అబ్దుల్ కలాం పార్క్లో స్కేటింగ్ రింక్, అంటే మంచి స్టాండర్డ్స్తో ఒక స్కేటింగ్ రింక్ ఎస్టాబ్లిష్ చేయాలని, మిగిలిన పార్క్లో వాలీబాల్ కోర్ట్సు, బ్యాడ్మింటన్ కోర్ట్సు, ఇలా డిఫరెంట్ స్పోర్ట్స్కి ఎక్కడికక్కడ పార్కుల్లో స్పోర్ట్స్ను కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం తాలూకా లక్ష్యం అర్బన్ ఏరియాస్ అన్నీ కూడా కేవలం బిల్డింగ్స్తోనే కాకుండా చెట్లతో, పార్కులతో, అలాగే ప్రజలకి స్వేద తీర్చడానికి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం, వినోదం కోసం పార్క్స్ కూడా అంతే ప్రయారిటీగా తీసుకొని వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారి తాలూకా నేతృత్వంలో మేము అందరం కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఆయన కూడా ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర ప్రోగ్రాం చేస్తున్నారు. అందులో కూడా ఆయన కూడా
ప్రజలకి మరింత నేచర్తో, ప్రకృతితో మనం కలిసి ఉండాలి, ప్రకృతితో మనం జీవించాలి, కలిసి జీవించాలనే కాన్సెప్ట్ని కూడా ఎక్కువ ప్రమోట్ చేయడం జరుగుతుంది. అది ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో జరగాలనంటే మన పార్కులు మనం డెవలప్ చేసుకోవాలి. సో గతంలో చేసినటువంటి ఎక్స్పీరియన్స్ని వాడుకొని ఈరోజు చాలా బ్రహ్మాండంగా ప్రజల తాలూకా ఫీడ్బ్యాక్ని తీసుకొని, మేము గతంలో కూడా విజిట్ చేసినప్పుడు ప్రజలతో కన్సల్టేషన్ పెట్టాం. వాళ్ళకే అడిగాం, మీరు ఈ పార్క్ వాడుతున్నారు కాబట్టి ఏ ఫీచర్స్ ఉంటే బాగుంటాయని వాళ్ళతో కన్సల్ట్ చేసిన తర్వాత ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని డిజైన్స్ అన్నీ కూడా చేసాం. డిజైన్స్ ఫైనలైజ్ అయ్యాయి. అందుకే శరవేగంగా ఈ పార్కులు కూడా పనులు మొదలు పెట్టాలని ఈరోజు శంకుస్థాపన ప్రోగ్రాంలన్నీ కూడా పెట్టుకున్నాం. అయితే వాళ్ళకి కాంట్రాక్టర్ కూడా మేము చెప్పింది 3 monthsలో పార్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలని. సో రమరమే ఆ 3 months కాలంలో ఈ పార్కులన్నీ కూడా శ్రీకాకుళం కార్పొరేషన్కి అప్పచెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి ప్రత్యేక సహకారం అందిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే మన గొండు శంకర్ గారు అందరూ కూడా కలిసి మంచి టీం వర్క్తో ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నాం. దీన్ని ఒక మంచి మోడల్ టౌన్గా శ్రీకాకుళం కార్పొరేషన్ని తయారు చేయాలనేది మా అందరి తాలూకా ఆలోచన. దానికి ప్రజలు ఎప్పుడు కూడా సహకరించాలని కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రంగుల విజయేంద్రారెడ్డి అహోబిలం దేవస్థానం విషయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేస్తున్న విమర్శలు ఈ వీడియోలో తీవ్రంగా ఖండించారు. ఆలయ నిర్వహణ మరియు అభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలకే ఆమె ప్రాధాన్యత ఇస్తున్నారని, తప్పుడు ఆరోపణలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యంగా ఆలయ టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని, అధికారుల సమక్షంలో జరిగిన చర్చలను కూడా ఆమె వక్రీకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. భక్తుల సౌకర్యాలను గాలి కుదిలేసి దేవాలయానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారని విజేంద్రారెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక శాంతి భద్రతల పరిస్థితి దిగజారిందని, దేవుడి సొత్తు విషయంలో కూడా ఇలాంటి నీచ రాజకీయాలు చేయటం తగదని ఆయన హితవు పలికారు. చివరగా అవాస్తవాలు ప్రచారం చేయటం మానుకొని ప్రాంతం యొక్క నిజమైన అభివృద్ధికి కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 4 రోజుల క్రితము స్థానిక శాసనసభ్యురాలు అఖిలప్రియ మాట్లాడుతూ అహోబిలంలో వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో అసలు అహోబిలంలో ఏం జరుగుతుందో ఆ సంబంధించిన విషయాలకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేనట్టు, ఏదో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతో అన్యాయం జరిగిపోయినట్లు చెప్పారు. ఇంత అవాస్తవాలు చెప్తూ మీడియా ముందరంటే అది మైక్ల ముందర, ఏంటంటే మైక్లకు నోరులు లేవు, ఓన్లీ చెప్పేవే వింటాయని చెప్పేసి ఊరికే మైక్ల ముందర కూర్చొని అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతా ఈరోజు ప్రజల్ని మోసం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, ఇప్పుడు ఏం చెప్పారు, గత 5 సంవత్సరాల్లోనే వైసీపీ ప్రభుత్వంలోనే ఈ టెంపుల్ ఎండోమెంట్ నుంచి దీనికి వెళ్ళిపోయింది, మఠానికి వెళ్ళిపోయింది, వాళ్ళే ఇచ్చేసినారు అన్నట్టు చెప్పారు. ఇప్పుడు అది ఎండోమెంట్లో ఉందా మఠంలో ఉందా అనేది వేరే విషయం. ఒక ఆధ్యాత్మిక కేంద్రము, ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న అహోబిల లక్ష్మీనరసింహ స్వామికి అత్యున్నతమైన స్థానము అహోబిలం. అటువంటి పుణ్యక్షేత్రంలో అది ఎండోమెంట్ కింద ఉండొచ్చు, లేకపోతే మఠం కింద ఉండొచ్చు, అది డెవలప్ అవ్వాలని కోరుకోవాలి. కానీ అది ఎండోమెంట్ కింద ఉంటే బాగుండేది, మఠం కింద ఉన్నందువల్ల మా కంట్రోల్ లేదు, అదేంది మీరు మాట్లాడేది? ఏదన్నా అక్కడ వచ్చే భక్తులకి సౌకర్యాలు బాగుండాలా, వాళ్ళకి భారం కాకూడదు ఏది కూడా. అదే దేవుడికి కూడా నిత్య కైంకర్యాలు అన్నీ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా జరుగుతూ ఉండాలని చెప్పి మనం ఇది చేయాలా, ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని మనం కృషి చేయాలి. కానీ మనం అది ఎండోమెంట్కి పోయింది, లేకపోతే ఎండోమెంట్ నుంచి మఠానికి పోయింది అని రీజన్స్ చెప్పడమే నాకు అర్థం కదా. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో దుడ్డుకల్లు, రేగిడి, గుమ్మలక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి జ్వర బాధితులు భారీగా తరలివస్తున్నారు. రోగుల సంఖ్య పెరగడంతో ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిలో పడకల కొరత ఏర్పడిందని, ఒకే మంచంపై 2 నుంచి 3 రోగులకు చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉందని స్థానికులు తెలిపారు. భద్రగిరి నూతన ఆసుపత్రి భవనం నిర్మాణం పూర్తయినా ఇప్పటికీ ప్రారంభించకపోవడంపై గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వర్షాకాలంలో అంటువ్యాధులు మరింత పెరిగే అవకాశం ఉన్నందున కొత్త ఆసుపత్రిని వెంటనే ప్రారంభించి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏజెన్సీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు భద్రగిరి నూతన ఆసుపత్రిని తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలని గిరిజన నాయకులు, ప్రజలు విజ్ఞప్తి చేశారు.
తీసా నోట్ కెమెరా ఫోటో వీడియో తీసా అదే ఫోటో తీసా. ఈ రోజు ఉదయం నర్సంపేట పోలీసు వారు మరియు ఆర్టీఏ ఏఎంబిఐల సంయుక్తంగా నర్సంపేటలో గల ప్రైవేట్ స్కూల్ బస్సులు తనిఖీలు నిర్వహించడం జరిగింది. తనిఖీల్లో స్కూల్ పిల్లల భద్రతకు పాటించాల్సిన నియమ నిబంధనల గురించి పరిశీలించి నిబంధనలు పాటించిన బస్సులపై చర్యలు తీసుకోవడం జరిగింది. ఇటీ కార్యక్రమంలో నర్సంపేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ అరుణ్, ఏఎంబిఐ నరేందర్, ఉదయ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలో ఈ స్కూల్ బస్సులలో నిబంధనలు పాటిస్తున్నారా లేదా, డ్రైవర్స్ నిర్ణీతంగా వాళ్ళ లైసెన్స్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా, బస్సెస్లో ప్రమాణాలు, నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయనే దాని మీద మేము మరియు ఆర్టీఏ డిపార్ట్మెంట్ కలిపి జాయింట్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో కొన్ని స్కూల్స్లో ఆ నిబంధనలు పాటించని ఒక 2 బస్సులను సీజ్ చేయడం జరిగింది. ఒక 7 బస్సెస్కి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇదే ఇప్పుడు ఈ సందర్భంగా నేను నర్సంపేట పట్టణంలో ఉన్న అన్ని స్కూల్స్ యాజమాన్యానికి చేసే విజ్ఞప్తి ఏమనగా, మీరు స్కూల్స్ నడపడం ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అదేవిధంగా పిల్లల యొక్క భద్రత మరియు వాళ్ళ యొక్క వచ్చేటప్పుడు పోయేటప్పుడు వాళ్ళ సేఫ్టీ అన్నీ కూడా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లోబడి ప్రతిదీ కూడా నిబంధనలకు లోబడి చూసుకోవాల్సిందిగా కోరుచున్నాము. లేనిచో చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరిస్తున్నాం. పుంగనూరు నియోజకవర్గంలో ఒంటరి ఏనుగు సంచారం అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ హెచ్చరిక. అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సదుం, సోమల మండలాల సరిహద్దు ప్రాంతంలో సోమవారం ఉదయం ఒంటరి ఏనుగు సంచరించడం స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగించింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఏనుగు కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఏనుగు అడవికి సమీపంలోని ప్రాంతాల్లో సంచరిస్తుండటంతో గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రైతులు సాయంత్రం 4 గంటల్లోపు పొలాల నుంచి ఇళ్లకు చేరుకోవాలని, రాత్రి వేళల్లో ఎట్టి పరిస్థితుల్లో పొలాల వద్ద ఉండవద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. ఏనుగు కనిపించినట్లయితే దాని దగ్గరకు వెళ్లకుండా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఏనుగు సంచారంతో సదుం, సోమల మండలాల సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండగా పరిస్థితిని అటవీ శాఖ ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన చర్యలు చేపడుతోంది. అధికారులు, ప్రజలు పుకార్లను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని విశ్వసించాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాథపురం మత్తపల్లి వద్ద నిర్వహించనున్న బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్లు పి శ్రీజ, పి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి సభ ప్రాంగణం, హెలీప్యాడ్, వాహన పార్కింగ్ ప్రాంతాలు, ప్రజల రాకపోకలకు అనువైన మార్గాలు, భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పర్యవేక్షించి ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కోసం పకడ్బందీ చర్యలపై వివిధ శాఖల అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. అందరికీ నమస్కారం. ఇంతకుముందు మనము ఇక్కడ పెద్ద బహిరంగ సభ సీఎం గారి ద్వారా మనము రైతు భరోసా ప్రోగ్రామ్ని లాంఛనంగా చేద్దామని మనము అనుకున్నాము. 30వ తారీఖుకి ఆ ప్రోగ్రాం జరగవలసి ఉండే, కానీ పెద్దగా వర్షం రావడం వల్ల మనము ఆ రోజు ప్రోగ్రాం చేసుకోలేకపోయాము. తర్వాత కూడా మనకి డిప్యూటీ సీఎం గారు, ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. మరొకసారి డేట్ వాతావరణాన్ని దృష్టిలో తీసుకుని ఇంకో డేట్లో మనము ఐడెంటిఫికేషన్ చేసుకుందామని ఆ రోజు చెప్పడం జరిగింది. మనకి వాతావరణ శాఖ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ మనకి 6th వరకు చాలా సివియర్గా రెయిన్ ఉంది అని మనకి ప్రెడిక్షన్ ఉండే. మనం కూడా చూస్తే నిన్న మొన్న అంతా చాలా క్లౌడీగా ఉండి, కానీ అదృష్టవశాత్తు మనకి అంత వర్షం ఏం రాలేదు, చాలా చిన్నగానే వచ్చింది. అందుకే ఈరోజు 6th కాబట్టి ఒకసారి వచ్చి స్థల పరిశీలనం చేసుకుని గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లా ఉంది అని చేసి మేము కూడా మన అగ్రికల్చర్ సెక్రటరీ గారికి, సీఎం ఆఫీస్కి
మన ప్రిపరేషన్ గురించి ఈరోజు చెప్పడానికి మనం అధికారులందరము ఈరోజు రావడం జరిగింది. త్వరలోనే మనం ఒక డేట్ ఫైనల్ చేసి అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇన్ఫర్మేషన్ కూడా మనకి చూస్తే మనకి ల్యాండ్ కూడా ఆల్మోస్ట్ డ్రైగానే ఉంది. డేట్ అనేది మేము మీకు అఫీషియల్గా రేపు పొద్దున్న అందరికీ కన్ఫర్మేషన్ అనేది చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.